భారత్‌లో ఎన్నికల మీద 2 దేశాలు ఇప్పుడు ఏడుస్తున్నాయి. నంబర్ 1 బంగ్లాదేశ్. బంగ్లాదేశ్‌లో నుంచి దశాబ్దాల తరబడి అక్కడ ఉపాధి అవకాశాలు ఉండవు. ఆళ్ళందరినీ ఇండియాలోకి పంపించేసి వాళ్ళకక్కడ అండగా ఉన్నట్టు చూపెడుతుంటారు. పాకిస్తానోళ్ళ ద్వారా వీళ్ళతో ఉగ్రవాద కార్యకలాపాలు చేయించే శక్తులకి అదొక పెద్ద ఊతం. ఇప్పుడు బంగ్లాదేశీల్ని వెనక్కి పంపించేస్తారు. నిన్ననే ఆళ్ళ పార్లమెంట్‌లోనే మాట్లాడుకున్నారు గదా! తృణమూల్ వెళ్ళిపోయి గనక బీజేపీ వచ్చిందంటే అని ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల్లో పెద్ద హింసాకాండే జరుగుతది. భారతీయుల మీద దాడులు చేసేటటువంటిది ఈ 4, 5 రోజుల్లో, ఈ నెల, 2, 3 నెలల్లో జరగచ్చు. కాపోతే ఇదివరకటికి మళ్ళీ ఉండదు. ఇప్పుడు తిప్పి కొడతారు. వెంటాడి వేటాడతారు మనోళ్ళు గూడా. హిందువులు గూడా తిరగబడతారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌కి వెనక్కి పోవాల్సొస్తది. అది బంగ్లాదేశ్‌కి ఏడుపు. అదే సందర్భంలో తమిళనాడులో డీఎంకే గెలవాలని బలంగా కోరుకునేది శ్రీలంక. శ్రీలంక దేశానికి అక్కడి నుంచి ఏ పాస్‌పోర్ట్‌లు, వీసాలు లేకుండా అడ్డంగా వచ్చేసేదంతా తమిళనాడుకే. లేదా మామూలు వీసాల మీద వచ్చేసి, టూరిస్ట్ వీసాల మీద వచ్చి ఇక్కడ బతికేసేస్తుంటారు. ఇప్పుడు అక్కడ కథ నడుస్తది. కాబట్టి తమిళనాడులో డీఎంకే ఓటమన్నది శ్రీలంకకి సమస్య. అంటే మన దేశ రాజకీయాల మీదన విదేశాల ప్రభావానికి ఈ 2 దేశాలు సాక్ష్యం.